హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మీరు మాది ఈవినింగ్ బ్లాగ్ చూస్తారనమాట. తమ్నెల్ అండ్ ఇంకా టైటిల్ చూసారు కదా. సో ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇప్పుడు నా ఆఫీస్ అయిపోయింది. నేను నివిన్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు జస్ట్ మాకు అరౌండ్ 3 అలా అవుతుంది టైమ్. నివికి 4 వరకు కీటా అనమాట. బట్ నా ఆఫీస్ తొందరగా అయిపోతే నివిన్ తొందరగానే పిక్ చేసుకుంటా అనమాట. మోస్ట్లీ 3 ఆ టైంకి. సో పికప్కి అయితే వెళ్తున్నాను. అండ్ తర్వాత మా ఈవినింగ్ వ్లాగ్ ఎలా ఉంటుంది, నివిన్ పిక్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పుడైతే మెయిన్ టాస్క్ వచ్చేసి కుకింగ్ అనమాట. డిన్నర్ కుక్ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అది ఏమైనా ప్రిపరేషన్స్ ఉంటే అవి చూసుకుని, అండ్ బయట ఇంకా చిన్నవి కావాలి. యాక్చువల్గా అయితే షాపింగ్ కూడా వెళ్ళాలన్నమాట. క్రీమ్స్ అవి అయిపోయినాయి, అవి తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. సో రాజ్ కొంచెం వర్క్ నుంచి లేట్గా వస్తా అన్నాడు, తనకి వర్క్ ఉందని చెప్పేసి. సో రాజ్ వచ్చేలోపు డిన్నర్ అది కుకింగ్ చేసేసుకుంటే నివికి డిన్నర్ పెట్టేయచ్చు. అండ్ నివి డిన్నర్ అయిపోయాక బయటికి వెళ్తామన్నమాట. సో దట్ తనకి బెడ్ టైం కూడా లేట్ అవ్వదు. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూడండి. ఇదేనా ఫార్బే అంటించుకున్నావా? వాసర్ ఫార్బేనా? అమ్మా డ్రౌజన్ గార్డెన్ లో చేశారా? ఎప్పుడు? ఓకే. ఏం తింటున్నావు? బాగుందా? ఎవరు చేశారు? మమ్మీ. బ్లూమన్ చేశానా? ఓకే మామా. నేనే ఆయన పాకం చేశాను. తిన్నావు పొద్దున్న మంచిగా? మధ్యాహ్నం ఏం తిన్నావు? మిఠాకేసి నేను తిన్నావు చెప్పావు కదా ఇప్పుడు. Soße Nudeln, na? Normale Soße. Farbe? Ich liebe Tomatensauce. Ja, Tomatensauce, ja, genau. Ich liebe. Ja, aber nicht nur Tomatensauce. Das ist lecker. Lecker? Ja. Oh. Sorry. Bastian. వెళ్ళు. కానీ ఎక్కువ నీళ్ళు వద్దు నీవి. చెప్పు. నువ్వే తెచ్చుకోవాలి కదా, వెళ్ళి బాడీ సిమ్మర్లోకి వెళ్ళి కొద్ది తెచ్చుకో వాసర్ వెళ్ళి. సో ఇప్పుడు వచ్చామన్నమాట ఇంటికి. చెప్పినట్టు టైం 4 అయింది. 4 అయిందనమాట. 5 మినిట్స్ తక్కువ 4, 1 అవర్ పట్టింది. జస్ట్ ఒక 5 మినిట్స్ వాక్ అనమాట. సో అంతే, అలానే ఉంటది రోజు కీటా తర్వాత. ఎక్కడ టైం అయిపోద్ది అంటే మాకు మోస్ట్లీ నివితోనే టైం అయిపోద్ది అనమాట. అసలు చెప్పాలంటే వంటకు కూడా ఎక్కువ టైం తీసుకోదనమాట. వంట 1 గంటలో అయిపోద్ది, సర్దుకోవడం ఇవన్నీ కూడా. బట్ నివితోనే మాకు మొత్తం 100% టైం అంతా దానికే సరిపోతుంది. బట్ అయినా సరే ఇట్స్ ఓకే. సో ఇవన్నీ ముందు మేము పట్టుకెళ్ళిన బాక్సెస్ అవి ఉంటాయి కదా ఈరోజు నివివి అవన్నీ. సో కీటకు పట్టుకెళ్ళినవి అవైతే ఇప్పుడు డిష్ వాషర్లో పెట్టాలి. అండ్ డిష్ వాషర్లో ఆల్రెడీ వాష్ అయినవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఖాళీ చేసి ఇవన్నీ సర్ది అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తాను. సో నివిన్ ఇంటికి తీసుకొచ్చాను కాబట్టి క్విక్గా డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే వీకెండ్ ఆనియన్స్ మర్చిపోయాము. అండ్ ఈ రోజు కూడా నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకురావడం మర్చిపోయాను అనమాట. బట్ ఇట్స్ ఓకే, ఆనియన్ లేకుండా ముందైతే వంట చేసేస్తాను, లేదంటే మళ్ళీ లేట్ అవుతుంది అనమాట నివి డిన్నర్కి. సో ఇప్పుడైతే వచ్చేసి స్వీట్ పొటాటోస్ కొంచెం బేక్ చేస్తున్నాను. ఇవి నేను బియో తీసుకుంటాను అనమాట. వెజిటబుల్స్ అవన్నీ కూడా మోస్ట్లీ బియోనే తీసుకుంటాను, అవైలబుల్ ఉన్నవన్నీ కూడా. సో దట్ కొంచెం ఆర్గానిక్గా ఉంటాయని చెప్పేసి. సో ముందుగా అయితే నేను ఇవి బేక్ చేసేస్తాను అనమాట, ఈజీ ప్రాసెస్లో. ఎప్పుడు ఇలానే చేస్తాను స్వీట్ పొటాటో. ఇవి కూడా చాలా ఇష్టం తినడం ఇలాగా. సో ఏం లేదు, జస్ట్ సింపుల్గా చాప్ చేసుకుని మనకు నచ్చిన సైజెస్లో చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం పామిస్లా చేస్తాను, సో దట్ తనకి పట్టుకుని తినడానికి బాగుంటుందని చెప్పేసి. అవైతే మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని మనం ప్రీ హీట్ పెట్టుకోవాలి మెయిన్ ఓవెన్, సో దట్ మనకు ఆ హీట్ సరిపోతుంది. నేను ఇది చాప్ చేసుకునే లోపు ఎప్పుడైతే నేను ప్రిపేర్ చేసుకుంటానో దాని ముందు ఓవెన్ ప్రీహీట్ చేసుకుంటాను అనమాట, ఆన్ చేసుకుని పెట్టుకుంటాను. సో దట్ ఈ ప్రాసెస్ అంతా అయ్యి మనం చాప్ చేసుకునే లోపు అది కొంచెం హీట్
హీటింగ్ సరిపోతుంది. అందుకు బాగా బేక్ అవుతాయి అనమాట. మనం అప్పుడే ట్రే పెట్టి ఆన్ చేస్తే ఓవెన్ అది చాలా టైం తీసుకుంటుంది బేకింగ్కి. లేదంటే మనం ముందు ప్రీ హీట్ చేసుకుంటే ఇనఫ్ టైం సరిపోతుంది అనమాట. సో మీరు చూస్తే నేనైతే కొంచెం పామీ స్టైల్లో చాప్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత దానికి మనకు కావాల్సిన స్పైసెస్ ఉంటాయి కదా, నేను కొంచెం ఇందులో రోజ్మెరీ యాడ్ చేస్తాను అనమాట. ఆలివ్ ఆయిల్, పెప్పర్, సాల్ట్ అండ్ రోజ్మెరీ. సో దట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి ఇంకా కావాలంటే ఎక్సెస్ చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసుకోవచ్చు, గార్లిక్ ఇవన్నీ కూడా మనకి నచ్చిన సీజనింగ్ అనమాట. ఏదైనా సరే మనం చేసుకున్నాం అంటే మనకి టేస్ట్కి నచ్చినట్టు చేసుకుంటే చాలు. మా మేడం స్పైస్ చాలా తక్కువ తింటుంది కాబట్టి పెప్పర్ సాల్టే వేస్తా అనమాట ఇందులో. అండ్ రోజ్మెరీ ఇంకా ఆలివ్ ఆయిల్ అనమాట. మీరు ఆయిల్ కూడా స్కిప్ చేయొచ్చు, నేను కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేస్తాను. ఒకవేళ డైట్ చేసేలాగా ఆయిల్స్ మొత్తం కంప్లీట్గా అవాయిడ్ చేస్తుంటే మీరు ఆయిల్ కూడా స్కిప్ చేయొచ్చు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టే. సో అదనమాట. ఇదైతే మొత్తం అన్ని స్పైసెస్ కలుపుకొని నేనైతే హ్యాండ్తోనే మిక్స్ చేసేస్తాను, ఎందుకంటే అది టాస్ చేయడంలో అంత బాగా పట్టదు అనమాట అన్నాటికి. సో దట్ హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే ఏంటంటే మొత్తం అన్నాటికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఆయిల్ అంతా కూడా మనం వేసుకున్న స్పైసెస్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. సో అందుకే అని చెప్పేసి నేను కొంచెం చేత్తోనే చేస్తాను అనమాట. నేను ఓన్లీ రోజ్మెరీ వేస్తున్నాను అనమాట. ట్రస్ట్ మీ, రోజ్మెరీ అండ్ స్వీట్ పొటాటో బేక్ చేస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా కావాలంటే మీరు బ్రౌన్ షుగర్ కానీ అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కాదు, కొద్దిగా చేయొచ్చు. టేస్ట్ అయితే హైలైట్ ఉంటుంది అనమాట. అది కావాలా? నేను పెట్టిస్తాను, గాబెల్తో తీస్తాను. ఇది ఈ గాబెల్తో తింటా, చిన్నది కావాలా? చిన్నది తీసుకో మరి. అయితే అందులో ఉంది, ఇదిగో నాన్న, ఇందులో ఉంటుంది. ఇదిగో ఇది నమ్మాలేదైతే ఇక్కడ ఉంది. పిటిషన్ మై షాడ్సీ పడిపోద్ది, జాగ్రత్త. అది కూడానా? మరి ఎందుకు చెరుపుతున్నప్పుడు? పర్లేదు, ఉంచేసే. సోబర్ చేసుకుంటావా? సరే చేసుకో, పర్లేదు. సో ఇప్పుడు కొంచెం బీట్రూట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈరోజు ఏమైందంటే ఆనియన్స్ లేవు ఇంట్లో. బై మిస్టేక్ మేము వీకెండ్ తెచ్చుకోవడం మర్చిపోయాము. అండ్ ఈరోజు నేను మళ్ళీ ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మర్చిపోయాను. సో ఇప్పుడైతే ఇంకా బీట్రూట్తో కొంచెం మజ్జిగ చారులో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో చూడాలి. ఇప్పుడైతే నేను బీట్రూట్ ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవేమో వచ్చి ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఎక్కువ స్పైస్ తినలేదు కాబట్టి. అండ్ ఇవి కొంచెం అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి మన నార్మల్ మజ్జిగ చారుకి ఎలా మనం అయితే అన్ని రోస్ట్ చేసుకుంటామో పోపు, సో అలానే పోపు వేసుకోవాలన్నమాట. ఈ పోపుతో పాటు ఎక్స్ట్రా మనం ఈ గ్రేటెడ్ బీట్రూట్ ఉంది కదా, ఇది కూడా ఫ్రై చేసుకుంటాం అనమాట, పచ్చిపోవాలి కాబట్టి. సో అదనమాట. మధ్యలో ఇవి పిలిచింది, అందుకే వెళ్ళాను. సో ప్రస్తుతానికి అయితే ఇందులో పోపు వేసేసుకుని అండ్ తర్వాత ఇది కూడా ఫ్రై చేసుకుని అది మజ్జిగ చారు కలిపేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం జీరా, ఆవాలు అండ్ ఇంకా వాము కూడా వేసాను అనమాట ఇందులో. సో ఇందులో కావాలంటే మినపప్పు అవన్నీ వేసుకుంటాం కదా, శనగపప్పు అవన్నీ, అవి నచ్చినవన్నీ వేసుకోవచ్చు. సో మేము అంత తినము కాబట్టి అవి అయితే వేయట్లేదు. బేసిక్ పోపు అయితే ఇది వేసాను. అండ్ వెండి మిరపకాయ కూడా వేసుకోవచ్చు అనమాట, బట్ నేను వేయట్లేదు, కారం ఎక్కువ అవుతుంది కాబట్టి. సో మీకు నచ్చినట్టు పోపు వేసుకోండి. అండ్ తర్వాత నేను ఇంకా రిమైనింగ్ ఇవి యాడ్ చేసేస్తాను అనమాట. వామ్ మాత్రం టేస్ట్ బాగా ఇస్తుంది అనమాట. అండ్ తర్వాత ఇందులోనే వచ్చేసి నేను కొంచెం హింగ్ కూడా వేస్తాను అనమాట, ఇంగు వేస్తాను, సో దట్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా మెంతులు వేస్తాను. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది, కొద్దిగా సరిపోతాయి పించ్ లాగా. అండ్ తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగు అనమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కచ్చాపిచ్చగా దంచుకునేవి ఇలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో కొద్దిగా పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ పోపు వేగినట్టు తెలుస్తుంది కదా మనకి కొంచెం. ఆ వేగిన తర్వాత నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ గ్రేటెడ్ది బీట్రూట్ ఉంది కదా, ఇది వేసుకోవడమే. ఇంకా ఇందులోనే సరిపడా సాల్ట్ అనమాట, మనకి టేస్ట్ తగ్గట్టు తెలుస్తుంది కదా. సో అది సరిపడా సాల్ట్ వేసుకోవడమే. పెరుగు అండ్ ఇంకా బీట్రూట్ కి సరిపడా. అండ్ ఇంకా బీట్రూట్ మధ్యలోపు నేనైతే పెరుగు ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అది అంతా కలిసిన తర్వాత వేడిగా ఇందులో వేయడానికి నేను కొంచెం పెరుగు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో క్రీమీగానే ఉంటుంది. సో మనం ఇలా జస్ట్ మామూలుగా ఇలా మిక్స్ చేసుకుంటే
సో చూసారా మొత్తం క్రీమీగానే ఉంటుందన్నమాట ఇది. అంటే మోస్ట్లీ ఆల్రెడీ మన బీట్రూట్ లో పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో దానికి తగ్గట్టు మనం చూసుకుని యాడ్ చేసుకోవడం మంచిది అనమాట పెరుగులోకి. నేను మోస్ట్లీ అందులో వేస్తాను ఇప్పుడు సాల్ట్ ఇంకా పసుపు కూడా. నాకు తెలిసి కొద్దిగా యాడ్ చేయాల్సి వస్తే అదే టేస్ట్ కి తగ్గట్టు మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అందుకని నేనైతే పెరుగులోకి ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ బీట్రూట్ మగ్గిపోయాక ఇందులో వేసేస్తా అనమాట. అండ్ ఇన్ కేస్ నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆనియన్స్ లేవన్నమాట, అందుకే ఆనియన్ లేని వంట చేస్తున్నా ఈ రోజు. మళ్ళీ ఈవినింగ్ రాజు వచ్చి ఇవన్నీ తెచ్చుకునేసారి టైం అయిపోతుందని చెప్పేసి ఈ లోపల నేను చేసేస్తున్నా అనమాట. సో కావాలంటే రా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మజ్జిగ చారులో మనం యూజువల్ గా వేసుకుంటాం కదా, మేమైతే వేసుకుంటాము రా ఆనియన్స్. సో అవి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది దీంతో పాటు. నేను ప్రస్తుతానికి అయితే ఇదే వేస్తాను. ఓకే నిమిషా. అండ్ ఇందాక మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయాను అనమాట. ఇది జీరా పౌడర్. ఇది వేస్తే ఇంకా బాగుంటుంది, తెలుసు కదా మనకి రైతాస్ లో జీరా పౌడర్ వేస్తే బాగుంటుందని. సో అదొకటి మర్చిపోయాను. అది కొంచెం మీకు టేస్ట్ కి తగ్గట్టు కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది అది కూడా. సో చూడండి ఇంక ఇలా మిక్స్ చేసేయడం అనమాట అది. అండ్ ఇందులో కన్సిస్టెన్సీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి ఎలా నచ్చితే అలాగా. కర్డ్ లో కొద్దిగా వాటర్ వేసుకుని మనం కొంచెం కన్సిస్టెన్సీ మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇది రైస్ లోకే కాదనమాట, మనం ఎలా అయినా తినచ్చు. ఇది కొంచెం గట్టి పెరుగులో కూడా వేసుకుని సలాడ్ లా తినేయచ్చు, లేకపోతే కొద్దిగా పరాటాస్ లో తినచ్చు, రోటీస్ లో తినచ్చు, ఎలా అయినా తినచ్చు. నేను ప్రస్తుతానికి అయితే నేను ఇవి అయితే రైస్ తింటాం కాబట్టి కొంచెం ఇలా చేసుకున్నాం అనమాట ఈ కన్సిస్టెన్సీలో. నివి నువ్వు ఎక్కడిది హ్యాండ్ రాకు, దగ్గరికి రాకు. హ్యాండ్ టు తీసావు ఎక్కడిది? ఓ మై గాడ్. చాలా వేడి ఉంటుందన్నా. నివి ఎప్పుడే తీసాను, చాయ్ ముట్టుకోకు నాన్న, వేడి తగులుతుంది నివిషా. తిందువు కానీ నేను ఇస్తా చల్లారిని ఒక ముక్కు తీస్తా ఉండు. నువ్వు చేయి పెట్టద్దు ఇక్కడ, ఓకేనా? ఉఫ్ చేయి. ఇంకా వేడి తగ్గలేదా మరి? సో అయిపోయినాయి చూడండి ఇవి కూడా. యా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఇవి ఇంకా డిన్నర్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. చాలా యా నివి అయితే డిన్నర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు రొటీన్ మళ్ళీ మారింది కదా, కీటకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎర్లీ డిన్నర్ చేసేస్తుంది అనమాట. అండ్ ఎర్లీగా పడుకుంటుంది. ఇప్పుడైతే డిన్నర్ పెట్టిన తర్వాత బయటికి తీసుకెళ్ళామన్నమాట. సూపర్ మార్కెట్స్ మనకి ఇక్కడ 8-9 వరకు ఉంటాయన్నమాట. కాఫ్లాండ్ అయితే 10 వరకు ఉంటుంది అనుకోండి. బట్ మేము ఆల్డీ లిడిల్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి మోస్ట్లీ మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలని ఏమైనా సరే మనకి 7 లోపు వెళ్తే బెస్ట్ అనమాట. అన్నీ 7 తర్వాత చాలా వరకు క్లోజ్ అయిపోతూ ఉంటాయి అండ్ మనకి దొరకవు కూడా అన్ని సూపర్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే కదా. సో మేమైతే ముందు షాపింగ్ మాల్కి వచ్చాము. ఇక్కడ మ్యూలర్ ఉంటుందన్నమాట. మ్యూలర్ డిఎం కొంచెం డ్రాగరీ మార్కెట్స్ లాగా అనమాట జర్మనీలో. సో మ్యూలర్లో ఏంటంటే మనకి క్రీమ్స్ ఇవన్నీ ఉంటే ఎక్కువ డిఎంలో దొరకవు అనమాట. మనకి కొంచెం మ్యూలర్లో ఎక్కువ ఉంటాయి అనమాట. సో నేను మ్యూలర్కి వస్తూ ఉంటాను. మ్యూలర్లో నాకు కావాల్సిన క్రీమ్ దొరుకుతుంది మెయిన్. సో అందుకే మ్యూలర్ అనమాట. మనం షాపింగ్ మాల్కి వచ్చామంటే వెళ్ళేదారిలో ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటాం కదా. మాకేంటో తెలుసు అది అలవాటు అనమాట. అంటే అన్నీ కొనేస్తామని కాదు, బట్ కొత్త కలెక్షన్ అది ఏమొచ్చింది ఏమున్నాయి అన్నది ఒక లుక్ వేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, ఫాల్ సీజన్లోకి వస్తున్నాం కదా. సో ఫాల్ కలర్స్ సంబంధించినవి కొంచెం అలాంటి న్యూ కలెక్షన్ పుల్ ఓవర్స్, షర్ట్స్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. సో అలా ఒక కలెక్షన్ రౌండ్ వేస్తూ ఉంటాం అనమాట. మ్యూలర్కి అయితే వచ్చేసాము. మ్యూలర్లో అయితే చాలా వైడ్ వెరైటీ ఉంటాయి అనమాట. కాస్మెటిక్స్, క్రీమ్స్, మనకి కావాల్సినవన్నీ పిల్లలకి సంబంధించినవి అండ్ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే స్కూల్ స్టఫ్, కీటా స్టఫ్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. బాగా యూస్ఫుల్ అవుతుంది మ్యూలర్లో వచ్చేసి. మెయిన్ కిడ్స్ ఉన్న ఫ్యామిలీస్కి అయితే చాలా యూస్ అవుతుంది అనమాట. అండ్ కాస్మెటిక్స్ క్రీమ్స్ కూడా ఆబ్వియస్గా బాగుంటాయి అన్నీ కూడా. ఆఫ్ కోర్స్ ఇందులో మెయిన్ ఏంటంటే నాకు డెర్మటాలజిస్ట్ చెప్పినవి అవి మెడికల్ షాప్లో కానీ మ్యూలర్లో కానీ దొరుకుతూ ఉంటాయి అనమాట ఆ బ్రాండ్స్ కొంచెం. సో వాటి కోసం నేను మ్యూలర్కి అయితే వస్తాను. బట్ ఎప్పుడు తీసుకునే ప్లేస్లో కాకుండా వాడు తిప్పి ఎక్కడో పెట్టాడనమాట మ్యూలర్లో. ఆ సెక్షన్ తీసుకొచ్చి వేరే చోట. సో దానికోసం అయితే నేను చాలాసేపు తిరిగాను. అండ్ తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే అప్పుడు చెప్పారనమాట లేదు ఆ సెక్షన్ మారింది అని చెప్పేసి. ఈ లోపు ఇంకా మళ్ళీ నీకు కావాల్సినవి అవి ఇవి అన్నీ చూస్తూ ఉంటాం కదా. వచ్చింది ఒక దానికోసం అయితే మనం అన్నీ చూస్తూనే ఉంటాము. బట్ యా
సో ఫైనల్గా అయితే అది క్రీమ్స్ అన్నది పర్చేస్ చేసుకున్నాను అనమాట, మాయిశ్చరైజర్ అవిని. నా స్కిన్ కేర్ సంబంధించింది మోస్ట్లీ నేను మ్యూలర్లోనే తీసుకుంటూ ఉంటాను అనమాట. డిఎంలో ఇంకా రెగ్యులర్గా స్టఫ్ అంతా కూడా డిఎంలో పర్చేస్ చేస్తాము. డిఎంలో ఏంటంటే మోస్ట్లీ మనకి లోకల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. అండ్ డిఎంలో కూడా చాలా యూస్ఫుల్ స్టఫ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా వచ్చి జర్నీలో ఉంటుంటే కంపల్సరీ మీరు చాలా వరకు పిల్లలు కావాల్సినవి అవన్నీ కూడా మదర్ రిలేటెడ్ కానీ మనకి ఏమన్నా కాస్మెటిక్స్ క్రీమ్స్ అలాంటివి కావాలంటే మాత్రం డిఎం ఇంకా వన్ స్టాప్ అనమాట. అన్నీ కలిపి ఉంటాయి. అండ్ తట్టు కూడా బియో ఫుడ్ కూడా మంచిగా దొరుకుతుంది అక్కడ. అవన్నీ కూడా చెక్అవుట్ చేయండి. మ్యూలర్లో పని అయితే అయిపోయింది. అండ్ దట్టు కూడా నాకు ఒక జాకెట్ టైప్ ఏమన్నా ఉంటాయేమో న్యూ కలెక్షన్ అని చెప్పి చూద్దామని ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట. ఇది తర్వాత నేను స్టుట్గార్ట్లో తీసుకున్నాను అనుకోండి. నాకైతే ఇక్కడ మేము ఉన్న ఏరియాలో అయితే నాకేమో అంత నచ్చలేదు. మెయిన్ ఏంటంటే ఇవి అన్ని షాపింగ్ మాల్స్ మనకి అన్నీ చాలా అవైలబుల్గానే ఉంటాయి అన్ని ఏరియాస్లో కూడా మనకి రీజనబుల్గా. బట్ మనకి స్టాక్ కావాలంటే ఆబ్వియస్గా మళ్ళీ స్టుట్గార్ట్ పెద్ద వాటికి వెళ్ళాల్సి పడుతుంది అనమాట. సేమ్ షాప్స్ బట్ పెద్దవి ఉంటాయి కాబట్టి స్టాక్ కొంచెం ఎక్కువ మెయింటైన్ చేస్తారు. సో దట్ మనకి ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. సో అన్నీ తిరుగుతాం కానీ ఒక్కొక్కసారి దొరుకుతాయి, బట్ ఒక్కొక్కసారి దొరకకపోయినా ఇట్స్ ఓకే. మళ్ళీ వెళ్ళి నేను పర్చేస్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు అవన్నీ తిరిగాం కానీ ఎక్కడేం నచ్చలేదు. ఇంకా లాస్ట్ మళ్ళీ డికెత్లాన్కి వెళ్దామని చెప్పేసి డికెత్లాన్కి వెళ్ళామన్నమాట. మేము వచ్చిన షాపింగ్ మాల్ పక్కనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా డిఎం ఇంకా ఆల్డీ ఇంకా డికెత్లాన్ ఇవన్నీ కూడా టుగెదర్ ఉంటాయి అనమాట. తేగుట్ ఇవన్నీ కూడా. సో అదేంటంటే మాకు షాపింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇది ఒక మాల్కి వచ్చామంటే అన్నీ అయిపోతాయి అనమాట షాపింగ్. సో అది మాకు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు అలానే ఇవన్నీ తిరిగాక మళ్ళీ ఆల్డీకి వచ్చి కావాల్సిన ఆనియన్స్ ఇవన్నీ స్టఫింగ్గా తీసుకుని అండ్ తర్వాత డికెత్లాన్ పక్కనే కదా, సో దానికైతే వెళ్ళాము. అండ్ ఈ మధ్యన డికెత్లాన్కి వస్తుంటే నివిని అస్సలు ఆపలేకపోతున్నాం అనమాట. స్పోర్ట్స్వి అండ్ జిమ్వి వర్కౌట్వి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసి చాలా ఎక్సైట్ అవుతుంది. అన్నీ చేయాలంటుంది ఎందుకంటే అక్కడ అన్ని ఎగ్జిబిట్ చేసి ఉంటారు కదా డిస్ప్లేలో. సో అవన్నీ ట్రై చేయాలంటుంది. నేను అసలు జాకెట్ సెక్షన్కి వెళ్ళింది లేదనమాట. సో అలా అయిపోయింది. నివితో వచ్చామంటే మా షాపింగ్ ఇలానే ఉంటుందన్నమాట. మొత్తం అంతా కూడా దాందే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ సైకిల్ ట్రై చేస్తుంది అనమాట. జుట్టుకు చూడండి ఎలా పెట్టుకుందో. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సరదాగా ఈవినింగ్ వ్లాగ్ ఎలా అనిపించిందో జర్నీలో. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.